చేపడతండి. ధన్యవాదాలు. మీ సహాయ సహకారాల వల్ల ఇవాళ నా అభ్యర్థిత్వాన్ని మన కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేసినందుకు మన మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. ఇంకొక కొత్త ముఖ్యమైన విషయం, నేను ఇవాళ నా మెంబర్షిప్ యాక్సెప్ట్ అంటే నా సభ్యత్వం యాక్సెప్ట్ అవగానే నామినేషన్ యాక్సెప్ట్ అవగానే నా మీద హత్యాప్రయత్నం జరిగిందండి. చేయబోయారు ఎవరెవరు టీడీపీ వాళ్ళండి. భయం, ఎందుకు ఈ భయం? మనం ఏం పాపం చేసామండి? చిన్న పార్టీ వాళ్ళండి, మేము ఓట్లు పోతే భయంతో వచ్చారండి. వాళ్ళు పంపించడం నా మిత్రులే, కానీ వాళ్ళు నా సుతులు ఇచ్చినారు. ఈ దిక్కుమాల రాజకీయం కోసం కానీ మేము అడిగింది, మేము మార్పు కోసం కష్టపడుతున్నామండి. అంతేకాదు ఇప్పుడు నేను ఉంటున్న మన పార్టీ ఎదురుగా ఉన్న క్రాంతి కుమార్ గారు నా మీద హత్యాప్రయత్నం చెప్పారండి. వాడి మీద యాక్షన్ తీసుకోండి. అంతేకాదు వాడు దమ్మునుడు పంపిస్తారు సప్లైస్తున్నాడండి, వాడి మీద యాక్షన్ తీసుకోండి. వాడు ఆల్రెడీ ఒకప్పుడు ₹1 కోటి అప్పు పెట్టి వ్యాపారం లేక ఏడుస్తుంటే ఫోన్లో సహాయం చేస్తుంటే వాడు ఇప్పుడు దమ్మునుడి కోసం నాకు వచ్చాడండి. అట్లాగే దాంతో వాడితో పాటు ఇంకోటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడండి, వాడు కూడా దొంగ పదవి వేసినాడండి. అది నెక్స్ట్ ఇంకొకడు ఇప్పుడు ఆల్రెడీ ఇష్యూ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎలక్షన్లో మనం ఆపోయే మీ అందరికీ సాయం మాకు కావాలి. ఏంటంటే దొంగ నోట్లు అనే ఇష్యూ ఉంది. ఇవాళ ఆల్రెడీ గుంటూరులో దొంగ నోట్లు బ్యాచ్ వచ్చారని చెప్తున్నారండి. దానిలో ఆల్రెడీ పెద్ద వాళ్ళని అందరూ పెద్ద పార్టీ వాళ్ళు ఉన్నారండి. పేరు చెప్పను, అందరికీ తెలుసు. దయచేసి ఓటర్ మహాశైలరా, డబ్బులు తీసుకోవద్దు. ఎవరు తీసుకుంటే మీరు మీ డబ్బులకి వచ్చే ₹3 దొంగ నోటు వస్తుందండి అని వచ్చిన వార్త. నాకు తెలియదు. మేము ఎందుకంటే మాది చిన్న పార్టీ, మాది డబ్బులు లేవు, మేము లేవు, అందువల్ల మాకు ఈ సమస్య లేదు. కానీ వాడు మా దగ్గర వచ్చి మీరు కూడా ఇవ్వండి, మీకు ఫ్రీగా ఇస్తా ఉంటుంటే మేము వద్దుని పంపిస్తుంటే ఇక్కడ కోపాలు వచ్చి మమ్మల్ని చెప్పడానికి వస్తున్నానండి. ఇదే విషయం మేము జైలు ఎలక్షన్ మధ్యగా వారం మేము పుట్టిన వారి క్రితం లేదా ఎలక్షన్ అయిన ముందు అప్పుడే నేను షేర్ వ్యాపారం చేసుకుని హాయిగా కంప్యూటర్ షేర్లు పాన్ కార్డు కూడా బతికేవాడిని. నా కర్మకాలి ఏదో చేద్దాం పీకుదాం ఇచ్చాను అని కాదు, మార్పు చేద్దాం ఉద్దేశంతో అందరూ అడిగాను. టీడీపీ పెడితే నీకు ఇంకా ఏబీసీ వైసీపీ పెడితే నీకు కాదమ్మా అన్నారు. కానీ ఏదో జైలు ఎలక్షన్ పంపించి ఇంటర్వ్యూ చేస్తే అక్కడ ఓకే ఏదో నా మాట చెప్పండి, నన్ను నచ్చింది రాబాబు అన్నారు. వెళ్ళానండి. అది నా ప్రస్థానం. ఈ ఎలక్షన్లో కూడా నేను చేసేది లేదు, ఏ అనే అక్షరం నేర్చుకున్నాను అంటే. అట్లాగే ఫ్రీ కరెంట్ పేరుకి 200 యూనిట్లు అంటారండి. బిల్లింగ్ తీసి ఎప్పుడండి? సెకండ్ వీక్ ఆఫ్ ఈ నెల 30 తారీఖు కంటే బిల్లింగ్ 5th వస్తుంది. నీ కరెంట్ బిల్ తెలుస్తుందా? 200 యూనిట్ అయిపోయింది నీ పని. అట్లా పేదవాడిని తినేసిన జనాలు ఎన్ని వద్దు, మన ఫ్రీ ఒక్కల్లా ₹20 నేను మీకు రేపు నుంచి ఇచ్చేది ₹10. ఇంత పెద్ద కట్ట ఏది జే భారత్ ద్వారా కట్ట ₹10 ఇస్తారు. ఎందుకు ఎలా తెలుసా? ఈ కట్ట అమ్మేది రైతు అమ్ముతాడు, నేను అమ్మను. దాన్ని మేము ప్రాసెస్ B2B అంటే బిజినెస్ వర్షంలో ఈ కట్ట ఇవాళ నేను ఇందాక మార్కెట్ తెస్తే ₹30 చెప్పాను. నాకు వచ్చేది రైతుకి వచ్చేది మామూలుగా ఎంత తెలుసా? దళారీ వ్యవస్థ ద్వారా వచ్చే కట్ట కమ్మితే వాడికి వచ్చేది ₹5, ₹20 ఎవరున్నారు? మధ్యవర్తులు. మేము మొత్తం అరగట్టి రైతు చేతి అమ్మిస్తాం. ఈ కట్ట మేము పెట్టే రైతు బజార్లో ఈ కట్టను చేస్తాము, చూపించి పక్కన రైతు బజార్ రేట్ పెట్టి ఏది గొప్ప పెట్టి చూపించి అమ్ముతామండి. కట్ట ₹10 అమ్మిస్తా, వాడు ₹30 ఎక్కడ ఉంటారు? ఇంకో ఉదాహరణ, కార్పొరేట్ దోచుకోవడం. మీకు సింపుల్ చెప్తాను అయ్యా, మనుషం మిర్చి ఎంత అండి? పచ్చిమిర్చి ₹30 కేజీ. పచ్చిమిర్చి కాదు, ఎండుమిర్చి 370 దాకా ఉంది. ఎక్కడ? కాదండి, రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళండి. అందరూ పావుకిలో మిర్చి తెచ్చుకున్నాయి, ఎండుమిర్చి పావుకిలో వచ్చి ఎంత? కిలో వచ్చేసరికి వాళ్ళ దగ్గర ₹5 అండి. కిలో అంటే పావుకిలో వచ్చేసరికి 180 వేసారు బిల్లు. నేను మద్దతు ఇచ్చానండి, మీకు కాంటాక్ట్ చూపిస్తాను, మీరు చూసుకోండి. ఇక్కడ రైతుకి ఇచ్చేంత కేజీ ఎంత అండి? ₹170. ఒక రైతుకి కేజీకి ఇచ్చేది 170, కానీ నమ్మే ఎంత అంటే ఎంతనా? 300 ఎవరు తింటున్నారు? దళారులు. ఇది కూడా మేము మెల్లిగా క్లీన్ చేస్తామండి.
అంటే కిలో ఇంకొకటి ఏమంటే రేట్ లేదంటారు. రేట్ ఎందుకు లేదండి? ఎవరిగా అమ్మక్కల్లా ఎక్స్పోర్ట్ చేయక్కల్లా అండి మా దాన్ని మీ గోడౌన్ పెట్టిస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని నడ్డిడిచి చేయించి గోడౌన్ పెట్టించి మీ ధర అమ్మిస్తా. మీరంటే మీరు కాదు, జనం కాదు, రైతు ఎవరికి కట్టక్కల్లా, స్విచ్ కట్టక్కల్లా డైరెక్ట్ సేల్ అండి. కిలోకి 500 రూపాయలు కిలో ఉన్నది, ఇక్కడ 200 వస్తుంది. అంటే అంతా 300 రూపాయలు తేడా. అది లెక్కండి సార్. అయ్యా మీరు చెప్తున్నారు ఫ్రీ కరెంట్ అని చెప్పారే, 200 యూనిట్లు ఎంత అవుతుంది మీకు కరెంట్ యూనిట్కి ఇవాళ? ప్రస్తుతానికి వచ్చి 7 రూపాయలు ఉంది, కమర్షియల్ వచ్చి 15 రూపాయలు ఉంది. పేదవాడికి ఎంత కరెంటు? పేదవాడి అయినా 7 రూపాయలు దా పడుతుంది. సరే మరి ఒకసారి కరెంట్ బిల్ చేయండి. కరెంట్ బిల్ చేయండి అయ్యా. 3 రూపాయలు 45 రూపాయలు. అలా కాదమ్మా, మీ కరెంట్ ఎంత వచ్చింది మీకు తెలుసా? ఒకసారి చేసి చెప్పండి, పర్లేదమ్మా. 3 రూపాయలు 2 రూపాయలు అంటే కాదన్నా, ఒక బిల్లు 1000 రూపాయల బిల్లు వచ్చిందంటే అంటే పేదవాడికి కానీ ఎవరికైనా దాంట్లో శిస్తులు చెప్పా చెప్పి 214 నుంచి ఇప్పుడు లెక్కేస్తే 1000 రూపాయల బిల్లు 340 రూపాయలు 450 రూపాయల లెక్క మనం కడుతున్నాం. అది ఎవరి ఫ్రీ కరెంటు అంటే 214 వెంటనే ఉన్నావా? లేదు. మరి ఇప్పుడంతా 24 అంటే 10 ఏళ్ళకి ఏం చేశారు? 2 గవర్నమెంట్లు ఫ్రీగా వాడుకుంది. పెళ్ళిళ్ళు వైర్లు ఫ్రీ, అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అలా ఇవాళ ప్రస్తుతానికి 10,60,000 కోట్లు అప్పు. ఎవరిది? ఆంధ్ర అప్పు. అంటే ఒక మనిషికి ఎంత లెక్క తెలుసా? 3 లక్షల రూపాయలు పడింది మనిషికి. నువ్వు ఆంధ్ర ఉన్నావంటే నెక్స్ట్ టైము 5 లక్షలు అవుద్ది. కడతావా? తింటాకి గతి రాడు మొక్కడికి. రేపు ఇంకోటి వస్తాడు కప్పాడి పొక్కాడిని, వాడు వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు మనం కడతామే కరెంటు బిల్లు ఎందుకు కడతావు నువ్వు? ఎందుకంటే కొత్త జగన్మోహన్ రెడ్డి అన్న పాప ఆయన తెలియదు, పాపం ఆయన మంచి ఆయన అంటారు. 2014 కనిచ్చాడు గడ్డమేనా, తలగడ్డమేనా కడేనా కాబోయే ఇప్పుడు ఆయన చెప్పుకున్నదే. ఆ బాబు గారు చేశారు కరెంటు బిల్ చెప్పి అక్కడి నుంచి మొత్తం ట్యాక్స్, కస్టమ్ ట్యాక్స్, సిస్టమ్ ట్యాక్స్ అని డిస్కమ్ ట్యాక్స్ చేశారు. మొత్తం వేసి ఛార్జ్ చేస్తే ఇవాళ ఇంత అయింది. మీరు ఒక యూనిట్కి కట్టే 7 రూపాయలు కాదు, 18 రూపాయలు కడతామండి. మోడీ ఏం చేస్తున్నారు? ఫ్రీ కరెంట్ సోదా చెప్తున్నారు. అది ఇప్పుడు తయారు తెస్తే వాళ్ళ డబ్బులు రావు. ఇంకో పెద్ద దోపిడీ రాబోతుంది. ప్రీపెయిడ్ కరెంట్ వస్తుంది నెక్స్ట్గా. ఎలక్షన్ అవ్వగానే ప్రీపెయిడ్ కరెంట్ 70,000 కోట్లు దోపిడీ. 70,000 కోట్లు రాసుకోండి. మీరు రెడీగా ఉంది, పక్కా రాస్తా, తెప్పించి పెట్టా అని అన్ను మీకు చూపిస్తా. వెళ్ళండి మీరు. మీకు ఎందుకు యాక్ట్ ఉందిగా, ఏ యాక్ట్ అండి? రైట్ ఫర్ యాక్ట్ ఉందిగా, ఆర్టీ యాక్ట్. అలా రాసుకుని అనుకోండి. ప్రీపెయిడ్ మీటర్లు ఆల్రెడీ రెడీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు తలంచుకున్నారు? అది కొనేశారు. అది కూడా కమిషన్, ఒక మీటర్కి వచ్చే కమిషన్ అండి. మామూలుగా మీకు నెక్స్ట్ మీరు కట్టాలి కట్టాలా? అయ్యా ఫ్రీ కాదు, మీ ఫోన్కి రీఛార్జ్ చేసిన అలా వస్తుంది. సెల్ ఫోన్ రీఛార్జ్ లాగా రీఛార్జ్ నో ఫ్రీ. ఇది వాడంతా 10 రూపాయలు. రేపు మన ప్రీతమైన ఆరోగ్య ముఖ్యమంత్రి ఎవరో పెద్ద వస్తారు, ఎవరికైనా పెద్ద వస్తారు. ఆ రోజు ఏమంటాడు? నాదేముందండి, ఏమైనా సొంతం పెట్టారంటాడు. ఈ 10 రూపాయలు 100 అంటాడు. మూసుకొని సొంతం పెట్టి కట్టాలా, లేకపోతే కరెంట్ లేదు. రాబోయే 10 ఏళ్లలో కరెంటు విపరీతమైన డిమాండ్ వస్తుంది. అందువల్ల దయచేసి ఫ్రీకి అలవాటు పడొద్దు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫ్రీ అని చెప్పాల, ఛార్జ్ చేయండి. ఎక్కడ ఫ్రీ అక్కల్లా. అమ్మఒడి బొమ్మఒడి అన్నారు. ఎంత వస్తుందండి? మీకు ఎంత పిల్లలు? మరి మీకు ఎంత వస్తుంది? మీకు ఆఫరు 3,000 దాకా వస్తుంది. కాదన్నా, ఆఫర్ ఎంత? ఒకలాగే వచ్చింది మన మనకి కదా. మరి ఏమవుతుంది అక్క? ఇంకోటి ఇస్తే ఇద్దరికి ఇవ్వండి, కాకపోతే రేట్ తగ్గించండి. అంతే కదండి. పేరుకి ఏమో 10,000 చెప్తారు, కట్టే 1,00,000. అదే దాని అందరూ ఇవ్వండి. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వస్తుంది.